నమస్కారం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఊహించని రీతిలో ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన సర్వే సంస్థలకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించి జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికి 135, 21, 8 ఈ సీట్లని అందించాయి. వైఎస్ఆర్సీపీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. ఈ రోజున వైఎస్ఆర్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కే పరిస్థితి లేదు. రాజ్యాంగం ప్రకారం మొత్తం అసెంబ్లీ సీట్లలో 10% సీట్లు సంపాదించిన పార్టీకి మాత్రమే ప్రతిపక్ష హోదా దొరుకుతుంది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా క్యాబినెట్ హోదా అతనికి దొరుకుతుంది. కానీ వైఎస్ఆర్సీపీకి 10% సీట్లు అంటే 18 సీట్లు రావాల్సి ఉన్నది. కానీ 11 సీట్లతో సరిపెట్టడం వల్ల వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా వచ్చే పరిస్థితి మనకు కనిపించడం లేదు. అయితే జరిగిన దాని మీద చాలా అనాలిసిస్ ఇప్పటికే వచ్చేసింది. చాలామంది ప్రముఖులు విశ్లేషించి చెప్పారు. బీజేపీ, జనసేన, టీడీపీ కూటమికి అంత అత్యధిక మెజారిటీ రావడానికి కారణం ఏంటి? ప్రజల్లో ఒక వ్యతిరేకత ఇట్లా పీరిగిపోవడానికి కారణం ఏంటి? వైఎస్ఆర్సీపీ ఇంత ఘోరంగా వైఫల్యం చెందడానికి కారణం ఏంటి? ఇవన్నీ కూడా విశ్లేషణలు ఇప్పటికే వచ్చినాయి. వైఎస్ఆర్సీపీ ఓటమికి ప్రధానమైనటువంటి కారణాలు ఏవో, చంద్రబాబు నాయుడు విజయానికి అదే కారణాలు ఉంటాయి. అంతకు మించిన కారణాలు కొన్ని ఉంటాయి. చంద్రబాబు నాయుడు పరిపాలన మీద, అతని అనుభవం మీద ప్రజలకు తిరిగి కలిగినటువంటి నమ్మకం ఒకటి, 5 సంవత్సరాలుగా చూసినటువంటి వైఎస్ఆర్సీపీ పాలనలో వాళ్ళు చూసినటువంటి పరిస్థితులు ఒకటి, ఇవి కారణాలు. అయితే జగన్ నిన్న మాట్లాడుతూ కొంత నిర్వేదాన్ని ప్రకటించాడు. అదేంటంటే, అక్క చెల్లెళ్లకు, అవ్వాతాతలకు ఎన్నో లక్షల మందికి 2,500 కోట్లకు పైగా వాళ్ళకి సాక్షాత్తుగా నేరుగా వాళ్ళకి లాభం కలిగేటట్టుగా చేశాను. ఆ వ్యక్తులంతా ఏమయ్యారో, ఆ ఓట్లన్నీ ఏమయ్యాయో ఆ భగవంతుడికే తెలియాలని చెప్పి ఒక నిర్వేదాన్ని ప్రకటించాడు ఆయన. అంటే ఇంత విస్తృతంగా సంక్షేమ పథకాలను అంతకుముందు ఏ ప్రభుత్వము ప్రకటించలేదు. ఈ రోజున ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను ప్రకటించడంలో పోటీ పడే పరిస్థితి ఉన్నది. ఇక్కడ జగన్ ప్రవేశపెట్టినటువంటి ఒక కొత్త స్కీమ్ ఏంటంటే, బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు పంపించేటటువంటి పథకం. బహుశా భారతదేశంలో మొట్టమొదటిసారి ఇది జరిగిందేమో. దీని మీద జగన్కి విపరీతమైనటువంటి నమ్మకం ఉన్నది. ఈ విపరీతమైనటువంటి నమ్మకం ఏంటంటే, నేను ఓటర్లకు ఇన్ని ఫలితాలు, ఇన్ని లాభాలు కలిగించాను కాబట్టి వాళ్ళంతా నాతోటే ఉంటారు అనేటటువంటి ఒక ధీమా ఉన్నది. కానీ ఈ సంక్షేమ పథకాలు పొందిన వాళ్ళు కూడా ఓటు వేయకుండా ఇంకొక రకంగా ఓటు వేసే పరిస్థితి ఉంటుందని చెప్పి మొట్టమొదటిసారిగా ఇలా రుజువైంది. ఇంతకుముందు కూడా ఇలాంటి జరిగినది, కానీ ఈసారి చాలా స్పష్టంగా ఇది జరిగింది. దీన్ని మనం గమనించాలి. జగన్ నిర్వేదం సంగతి అలా వదిలిపెడితే, ఆయన నిరాశపడటం సంగతి అలా వదిలిపెడితే, జగన్ ఓటమికి, కూటమి గెలుపుకి కారణాలు ఏంటి అన్నది ఒకసారి మనం చూస్తూ వస్తే, సరే, జగన్ ప్రభుత్వం చేసినటువంటి లోపాల గురించి, అక్రమాల గురించి రకరకాల విశ్లేషణలు ఇప్పటికే వచ్చాయి. వాటిల్లోకి పోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ జగన్ అనుసరించినటువంటి కొన్ని పద్ధతులు, కొన్ని రాజకీయపరమైన పరిపాలనపరమైనటువంటి నిర్ణయాలు, ఇవి స్వయం కృతాపరాధంగా మారి జగన్ ఓటమికి దారితీసినాయని చెప్పి చెప్పాలి. 23 సీట్లతోటే ఉన్నటువంటి ప్రతిపక్షాన్ని జగన్ అసలు కేర్ చేయాల్సినటువంటి అవసరం లేదు, దాన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. జగన్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా వాళ్ళు ఏం చేయలేరు. 23 మంది ఉన్న ప్రతిపక్షం వాళ్ళ ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలు దేన్ని ఆపలేరు. దాన్ని అలా అసలు దాన్ని పట్టించుకోకుండా ఉంటే పరిస్థితి వేరే రకంగా ఉండేది. కానీ ప్రతిపక్షాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి, ప్రతిపక్షాన్ని పూర్తిగా తొక్కేయాలని చెప్పి చాలా గట్టి ప్రయత్నం చేశాడు. అసలు ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలని తెలుగుదేశంని పూర్తిగా బలహీనపరిచేటటువంటి రకరకాల వ్యూహాలని వైఎస్ఆర్సీపీ అనుసరించింది. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నాయకులకు ఉన్న ఆర్థిక మూలాలను దెబ్బకొట్టాలని చూడటం, తెలుగుదేశం
ప్రధాన నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు ఆస్తుల మీద చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి ఆర్థిక మూలాలను చిందరవందర చేయాలనేటువంటి ప్రయత్నం చేయడం, రకరకాలుగా చేసినటువంటి ఈ ఫలితాలు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీని భవిష్యత్తులో ఏమాత్రం కోలుకోకుండా నిర్వీర్యం చేసేటటువంటి ప్రయత్నాలు చేశారు. ఇప్పుడే అన్నట్టుగా 23 సీట్లతో ఉన్నటువంటి పార్టీని అలా వదిలేసి దాన్ని బలహీనపరిచి తనకై తాను దాన్ని తొక్కేయకుండా ఉండాలని చూస్తే పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఈ ప్రయత్నాలు అక్కడ ఆగకుండా చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైలులో ఉండేలాగా ఒక న్యాయ పోరాటాన్ని వైఎస్ఆర్సీపీ అనుసరించింది. అంటే ప్రభుత్వం అనుసరించింది. ప్రభుత్వం అనుసరించింది అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని అనుసరింపచేశాడు. ఈ ఫలితంగా ఆయన ఊహించని పద్ధతిలో తెలుగుదేశానికి విపరీతమైనటువంటి సానుభూతి పెరిగింది. దానివల్ల తెలుగుదేశం అప్పటికంటే ఉన్నదానికన్నా కూడా ఎన్నో రెట్లు బలాన్ని పెంచుకుంది, ప్రజాభిమానాన్ని పొందింది. అంతేకాదు, ఈ చర్యల వల్ల ప్రజలలో వైఎస్ఆర్సీపీ పట్ల వ్యతిరేకత, తెలుగుదేశం పట్ల ఆనుకూల్యము, ఈ రెండు కూడా ఒక నెరేటివ్ రూపంలో ప్రజల్లో ఒక జనాభిప్రాయాన్ని క్రియేట్ చేయగలిగినాయి. ఇంకొక ప్రధాన కారణాన్ని మనం ఎంచుకోవాల్సిన వస్తే రాజధాని విషయం. అమరావతి రాజధానిగా అభివృద్ధి చేస్తానని చెప్పి ఎన్నికల మీటింగ్లో ఆయన ప్రస్తావించాడు. అలాంటి వాగ్దానాలు కూడా చేశారు. కానీ కొంతకాలం పోయిన తర్వాత అమరావతి రాజధానిని దాన్ని కూడా పూర్తిగా బలహీనపరిచి, ఆలోచనను పూర్తిగా బలహీనపరిచి 3 రాజధానుల సిద్ధాంతాన్ని తీసుకురావడం, విశాఖపట్నం, కర్నూలు, అమరావతిని తీసుకొచ్చి ప్రధానమైనటువంటి రాజధాని విశాఖపట్నంగా చేయాలని చెప్పి ప్రయత్నం చేయటం, అదొక పరిపాలన పరంగా ఆయన చేసిన ఎత్తుగడల్లో చాలా తన వైఫల్యానికి కారణమైంది. అది రాజధాని చుట్టుపట్ల ఉన్నటువంటి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా పార్టీకి వ్యతిరేకంగా నిలబడిపోవటానికి అది చాలా పెద్ద కారణం అయిపోయింది. ప్రజలు ఎంతో కాలం, చాలా సుదీర్ఘం కాలం వాళ్ళు నిరసనలు, యాత్రలు చేయాల్సి వచ్చింది. తిరుపతి నుంచి అక్కడ పైన విశాఖపట్నం దాకా చేసినటువంటి యాత్రలు, ఆ యాత్రల మీద జరిగినటువంటి నిర్బంధకాండ, ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక వైముఖ్యాన్ని, వ్యతిరేకతని పెంచడానికి చాలా పెద్ద కారణంగా మారినాయి. ఈ 2 వైఫల్యాల గురించి మనం చెప్పుకుంటే ఇప్పటికే విశ్లేషకులు, పత్రికలు, ఛానళ్ళు పార్టీ వైఫల్యాన్ని, ప్రభుత్వానికి సంబంధించినటువంటి వైఫల్యాన్ని, ఇంకా వేరువేరుగా ఉన్నటువంటి విషయాల్ని చెప్పాయి. ఇక్కడ నేను చాలా ప్రత్యేకంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అధికారాన్ని కైవసం చేసుకోవటానికి కోసం పార్టీల మధ్యలో ఒక పెద్ద యుద్ధం జరిగింది. అటు జగన్కి మధ్య, ఇటు జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమికి మధ్యలో ఒక పెద్ద సమరం జరిగింది. ఇదే విధమైనటువంటి సమరం మీడియా హౌస్ల మధ్య కూడా జరిగింది. మీడియా హౌస్ల మధ్య సమరం ఇప్పటిది కాదు, అంటే ఈ 5 సంవత్సరాల నుంచి వచ్చింది కాదు. అంతకు ముందు నుంచి కూడా జగన్కి అనుకూలంగా ఒక మీడియా హౌస్, కొన్ని పత్రికలు, అట్లాగే తెలుగుదేశానికి, జనసేనకు అనుకూలంగా ఒక మీడియా హౌస్, కొన్ని పత్రికలు పనిచేయటం మొదలుపెట్టినాయి. అయితే మీడియాని గొంతు నొక్కాలని చూసినటువంటి ఏ పార్టీ కానీ, మీడియా మీద ఉక్కుపాదం పెట్టాలని చూసినటువంటి ఏ ప్రభుత్వం, ఏ పరిపాలన కూడా చాలా చేదు అనుభవాన్ని చూసినట్టుగా మనం చాలా కాలంగా చూస్తున్నాం. ఇందిరాగాంధీ ఉన్నప్పుడు దగ్గర నుంచి కూడా ఆమె పత్రికల మీద పెట్టినటువంటి కొన్ని ఆంక్షలు కానీ, ఆ తర్వాత రాజీవ్ గాంధీ పెట్టాలనుకున్నటువంటి కానీ, ఇవన్నీ కూడా బూమరాంగ్ అయినాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని గమనించకపోవటం ఆయనకు ఒక పెద్ద సెట్బ్యాక్గా మారింది. అది తెలుగుదేశానికి, జనసేనకు అనుకూలంగా 2 ప్రధానమైనటువంటి పత్రికలు, 4 ఛానళ్ళు, అందులో 2 ప్రధానమైనటువంటి ఛానళ్ళు చాలా గట్టిగా పనిచేసినాయి. తెలుగుదేశానికి అనుకూలంగా, కూటమికి అనుకూలంగా 2 ప్రధానమైనటువంటి ఛానళ్ళు, 2 ప్రధానమైనటువంటి పత్రికలు, ఇంకా 3 ఛానళ్ళు చాలా గట్టిగా పనిచేసినాయి. అక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఒక ఛానలు, ఒక పత్రిక చాలా అధికారికంగా పనిచేసినాయి. ఈ మీడియా హౌస్ల మధ్యలో పెద్ద యుద్ధమే జరిగింది. ఈ యుద్ధానికి ప్రతిఫలంగానే ఈ మీడియా హౌస్ల మధ్యలో జరిగినటువంటి యుద్ధం చంద్రబాబు నాయుడు విజయానికి బలాన్ని చేకూరిస్తే వైఎస్ఆర్సీపీ ఓటమికి కారణాలుగా అవి పెరిగినాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని
మీడియా హౌస్ల మీద ఉక్కుపాదం పెట్టి తొక్కాలని చెప్పి ప్రయత్నం చేశాడు. ఒక మీడియా హౌస్కు ఉన్నటువంటి ఆర్థిక మూలాలను దెబ్బకొట్టాలని ప్రయత్నం చేశాడు. దాని చిట్ ఫండ్ కంపెనీల మీద దాడులు జరిగినాయి, న్యాయ పోరాటాలు జరిగినాయి. దాన్ని తొక్కేయాలని ఈ ఆర్థిక మూలాలను దెబ్బ కొడితే ఆ మీడియా హౌస్ కోలుకోలేకుండా పోతుందని చెప్పి ఒకటి భావించాడు. ఇంకొక మీడియా హౌస్ మీద కూడా హైదరాబాద్ దాకా రావటం, హైదరాబాద్లో వాళ్ళని వెతుకటం చేయటం, వాళ్ళ మీద కూడా నిర్బంధకాండ కొనసాగించాడు. అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రెస్, హైదరాబాద్లో ఉన్నటువంటి మీడియా హౌస్ల మీద కూడా అక్కడ అమరావతి నుంచి వచ్చినటువంటి ఈ చర్యలు మీడియా హౌసుల్ని ఇంకా రెచ్చిపోయేటట్టుగా చేసినాయి. ముఖ్యంగా ఒక ఛానల్ ప్రతిరోజు ఉదయం వార్తల్లోనూ సాయంత్రం వార్తల్లోనూ 25 నిమిషాల వార్తలుంటే 10 నిమిషాలు పూర్తిగా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి వార్తలు ప్రసారం చేయడంలో చాలా గట్టి పాత్ర పోషించాయి. 10 నిమిషాల పాటు, కనీసం 10 నిమిషాల పాటు ప్రభుత్వ వైఫల్యాలని, పార్టీ వైఫల్యాలని, ఇతర పార్టీల మీద చేసినటువంటి దౌర్జన్యకాండని, వీటన్నిటిని కూడా చాలా గట్టిగా జనం ప్రజల్లోకి తీసుకుపోగలిగినాయి. ఈ మీడియా హౌసులు మామూలుగా వాటంతటా పనిచేసినట్టయితే ఇంత వ్యతిరేకతని క్రియేట్ చేయగలిగేవి కావు. వాటిని తొక్కేయాలంటే కింద వేసి నలపాలనుకుంటే అవి 4 రెట్లు పైకి ఎగిరినాయి. ఈ మీడియా హౌసుల మధ్యలో జరిగినటువంటి యుద్ధం సాధారణంగా ఉన్నటువంటి ప్రధాన స్రవంతి మీడియా చాలా బలంగా చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా, జగన్కు వ్యతిరేకంగా పనిచేయగలిగింది. మామూలుగా ఎప్పుడు కూడా మీడియా హౌసులు ఒక పార్టీకి అనుకూలంగా, ఒక పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తాయి. కానీ ఆ మీడియా హౌసులు వాటి మానాన్ని అటు వదిలేసినట్టయితే అవి మామూలుగా పనిచేసి ఉండేవి. కానీ వాటిని తొక్కేయాల్సినటువంటి ఆలోచన వల్ల అవి రెచ్చిపోయినాయి. దానివల్ల ఇంకా ఎక్కువ నష్టం జరిగింది. అంటే ప్రజలలో ఒక స్పష్టమైనటువంటి జనాభిప్రాయాన్ని క్రియేట్ చేయటంలో, ఒక నెరేటివ్ని క్రియేట్ చేయటంలో, అటు కూటమికి అనుకూలంగా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఒక బలమైన నేరేటివ్ని ప్రజల్లో క్రియేట్ చేయటంలో మీడియా హౌస్ చాలా ప్రధానమైనటువంటి పాత్రను పోషించాయి. ఈ విషయాన్ని, ఈ ఎత్తుగడని వైఎస్ఆర్సీపీ దాన్ని తట్టుకోలేకపోయింది. వైఎస్ఆర్సీపీ మీడియాకి వ్యతిరేకంగా అనుసరించినటువంటి విధానాలు అవి బూమ్రాగ్గాయి చాలా బలంగా తిప్పికొట్టగలిగినాయి. దీన్ని వైఎస్ఆర్సీపీ గ్రహించాలి. ఇంకొక విషయానికి వస్తే, ప్రధాన స్రవంతికి ప్యారలల్గా సోషల్ మీడియా చాలా బలంగా పనిచేస్తూ ఉన్నది. సోషల్ మీడియా సైన్యం వైఎస్ఆర్సీపీకి బలంగానే ఉంది, తెలుగుదేశానికి కూడా చాలా బలంగా ఉంది, బీజేపీకి అంతకంటే బలంగా ఉన్నది. అయితే సోషల్ మీడియాలో ఈ రోజున సోషల్ మీడియాకున్న శక్తిని ఏ పార్టీ అయినా తెలుసుకోలేకపోతే చాలా ప్రమాదంలో ఉన్నట్లు లెక్క. ప్రతి మనిషి దగ్గర ఇండివిజువల్గా స్మార్ట్ ఫోన్లు పనిచేస్తున్నాయి. యూట్యూబ్లు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు, ఇన్స్టాగ్రామ్ చాలా బలంగా ప్రజల దగ్గరకు వాయిస్ని తీసుకెళ్ళగలుగుతున్నాయి, పార్టీల వాయిస్ని తీసుకెళ్ళగలుగుతున్నాయి. అయితే వైఎస్ఆర్సీపీ కౌంటరింగ్ టెక్నాలజీస్ వాళ్ళు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా గట్టిగానే ఫాలో అయింది. కానీ తెలుగుదేశానికి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఇంకా చాలా బలంగా పనిచేసింది. వైఎస్ఆర్సీపీని తిప్పికొట్టడంలో కానీ, వైఎస్ఆర్సీపీని తిప్పికొట్టడం మాత్రమే కాకుండా చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఒక నేరేటివ్ని ప్రజల్లోకి తీసుకుపోవడంలో సోషల్ మీడియా చాలా గట్టి ప్రయత్నం చేసింది, చాలా గట్టిగా సఫలమైంది కూడా. అంటే షార్ట్ ఫిల్మ్స్ తయారు చేయటం, యూట్యూబ్ షార్ట్స్ తయారు చేయటం తెలుగుదేశం చాలా బలంగా గట్టిగా చేయగలిగింది. యూట్యూబ్లో ఒక షార్ట్ సిరీస్, ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి లాగా ఒక అతను నటిస్తూ ఉంటాడు, అతను మిమిక్రీ చేస్తుంటాడు, అనుసరిస్తూ ఉంటాడు, అతను పక్కన ఒక అతను హాస్యం క్రియేట్ చేస్తుంటాడు. వీళ్ళిద్దరితోటి 50 సెకండ్లు, 1 మినిట్ లోపల, 60 సెకండ్ల లోపల తయారు చేసినటువంటి షార్ట్ ఫిలిమ్స్ యూట్యూబ్లో చాలా విస్తృతంగా వచ్చినాయి, కొన్ని వందలు దాదాపు వచ్చినాయి. ఇవి సోషల్ మీడియాలో చాలా బలంగా పనిచేసినాయి. ఈ సోషల్ మీడియా అన్నది ప్యారలల్గా, ప్రధాన స్రవంతి మీడియాకి ప్యారలల్గా ఉన్నటువంటి సోషల్ మీడియా చంద్రబాబు నాయుడు విజయానికి, వైఎస్ఆర్సీపీ వైఫల్యానికి చాలా బలమైనటువంటి పునాదులు వేసినాయి. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఎంత బలంగా పనిచేసినా కూడా దానికంటే ఎక్కువ బలంగా టీడీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా పనిచేసింది. వాళ్ళు తీసినటువంటి షార్ట్ ఫిల్మ్స్ కానీ, అడ్వర్టైజ్మెంట్ ఫిల్మ్స్ కానీ చాలా బలంగా పనిచేసినాయి. అట్లాగే వైఎస్ఆర్సీపీ గినక తిరిగి అధికారంలోకి వచ్చినట్టయితే ఇన్ని అనర్థాలు జరుగుతాయి అని చెప్పి ప్రజల్లో ఒక రకమైన భయాన్ని కూడా క్రియేట్ చేయగలిగినది సోషల్ మీడియా. కాబట్టి వైఎస్ఆర్సీపీ వైఫల్యానికి, జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి
వేరువేరు పత్రికలు, వేరువేరు ఛానళ్ళు, వేరువేరు విశ్లేషకులు చాలా చెప్పారు. కానీ మీడియా హౌస్ల మధ్య జరిగిన ఒక రకమైన యుద్ధం గురించి అంత ఎక్కువగా ఎవరు పట్టించుకోలేదు దాని గురించి. కానీ మీడియా హౌస్ల మధ్య జరిగిన ఒక యుద్ధంలో అటు చంద్రబాబు నాయుడు లాభించాడు, ఇటు వైఎస్ఆర్సీపీకి నష్టం జరిగింది. ఈ అనుభవాలు బట్టి తెలుసుకుంటే రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో కానీ, పరిపాలన సమయంలో కానీ, మామూలు కాలంలో కానీ ఏ విధమైనటువంటి సామాజిక మాధ్యమానికి సంబంధించిన పద్ధతులను అవలంబించాలో కూడా దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతర మిత్రులకు షేర్ చేయండి. నా మనవి ఏంటంటే నా ఛానల్ పులికన్ను వైడ్ ఐ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ నొక్కటం మర్చిపోకండి. దీనివల్ల నేను వీడియో అప్లోడ్ చేసిన మరుక్షణమే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అట్లాగే ఎక్కువ మంది మిత్రులు చూడటానికి అవకాశం కలుగుతుంది. నమస్తే.